బీసీ రిజర్వేషన్ల బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించి పంపిన కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ విషయంపై ప్రధానిని కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసినా ఆయన సమయం ఇవ్వలేదని చెప్పారు. ఈ అంశంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చొరవ తీసుకుని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని భట్టి విక్రమార్క కోరారు. రిజర్వేషన్ బిల్లు శాసనసభలో ఏకగ్రీవంగా పాస్ చేసిన తర్వాత గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతికి అంటే భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంది ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ రెండు బిల్లులను పంపించడం జరిగింది. సో బిల్లుని పాస్ చేసి 42% రిజర్వేషన్ ని 50% క్యాప్ ని ఎత్తేసి పంపించినటువంటి బిల్లు గత కొన్ని మాసాలుగా కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా అంటే పార్లమెంట్ లో 9th షెడ్యూల్లో పెట్టమని అడిగితే కూడా పెట్టకుండా మేము పాస్ చేసిన బిల్లుని ఆమోదించి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేటట్టుగా చేసిన విధానాన్ని ఆమోదించి పంపించకుండా అడ్డుకట్ట వేసి ఆపి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల 42% రిజర్వేషన్ ని అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నైజం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి కూడా తెలిసింది. 42% రిజర్వేషన్ ని నేను అడుగుతా ఉన్నాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారిని, ఎందుకు మీరు ఓబీసీలకు సంబంధించిన బిల్లు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేస్తే మీరు ప్రధానమంత్రి దగ్గర కూర్చొని ఈ బిల్లుని పార్లమెంట్ లో పెట్టించి మీరు ఎందుకు పాస్ చేయించకుండా అడ్డుపడతా ఉన్నారు? మీ అడ్డుపడుతున్నటువంటి వైనం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఓబీసీల గుండె కోతగా మారింది. నేను అడుగుతా ఉన్నాను, మేము అడుగుతా ఉన్నాం, మీరు లీడ్ చేయండి. ముఖ్యమంత్రి గారు కూడా అఖిల పక్ష సమావేశానికి మీరు ప్రధానమంత్రితో టైం తీసుకొని పార్లమెంట్ లో బిల్లు పెట్టించి దాన్ని క్లియర్ చేసి మేము పంపించిన బిల్లును క్లియర్ చేసి వెంటనే 42% ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఓబీసీలకు సంబంధించిన సంఘాలన్నీ కూడా ఈరోజు రేపు పొద్దున బంద్కి పిలిపించింది. రేపు జరిగే బంద్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ తీసుకొచ్చిన బిల్లుని ఆపి అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్ ఇది. ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో బిల్లుకు అడ్డుపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు ఆగవాగం చేస్తున్నటువంటి ఈ పరిస్థితి తప్పనిసరిగా మేము కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధి ఉంది దీంట్లో. అందుకే ఇటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ నిష్ణాతులైనటువంటి వాళ్ళని మేము హైర్ చేశాం. కోర్టు తీర్పు సంబంధించినటువంటి కాగితం సంపూర్ణమైనటువంటి పేపర్ రాగానే మా అడ్వకేట్ జనరల్ గారు, అభిషేక్ సింగ్ మను గారు లాంటి వాళ్ళు, రవివర్మ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడి దానిపైన పూర్తిగా విశ్లేషణ చేసి రేపు భవిష్యత్తులో మేము దానిపైన తగు నిర్ణయం తీసుకుని జరగబోయే క్యాబినెట్ లో ఈ నిష్ణాతులైన అడ్వకేట్లు అందరూ ఆలోచనలు తీసుకుని ఏ రకంగా వే ఫార్వర్డ్ ఎట్లా పోవాలని అభిప్రాయం తీసుకొని ముందుకు పోతాం. పూర్తిగా తీర్పు సంబంధించినటువంటి ఆ ప్రతి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూర్చొని క్యాబినెట్ సమావేశంలో చర్చించి దానికంటే ముందు పార్టీలో కూడా చర్చించి వారి ఆలోచనలు పరిగణన తీసుకుని ముందుకు తప్పనిసరిగా మేము కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధి ఉంది దీంట్లో. అందుకే ఇటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ నిష్ణాతులైనటువంటి వాళ్ళని మేము హైర్ చేశాం. కోర్టు తీర్పు సంబంధించినటువంటి కాగితం సంపూర్ణమైనటువంటి పేపర్ రాగానే మా అడ్వకేట్ జనరల్ గారు,